కాంగ్రెస్ పార్టీ బీసీలను మొదటి నుంచి మోసం చేస్తూ వస్తోందని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షయ్యను గౌడ్ విమర్శించారు. 42% రిజర్వేషన్లను ఇవ్వకుండా ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బీసీల గర్జన సభ నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవ్వనున్న ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నాడు. గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చిండు, గౌడ కులస్తులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిండు, మత్స్యకారులకు చేపలు పెంచడానికి ఇచ్చిండు, అదే విధంగా నేత కార్మికులకు అనేక స్కీమ్లు ఇచ్చి వారు ఉత్పత్తి కులాలను ఆదుకున్నటువంటి వైనం ఇవాళ ఉందా? ఏ ఉత్పత్తి కులాలకైనా వృత్తి కులాలకైనా ఏ ఒక్క రూపాయన్నా కేటాయించినవా? మరి ఇవి చేతులున్నాయే కదా, ఇవెందుకు ఇస్తలేవని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా బీసీ గురుకులాల నాడు కేసీఆర్ గారి హయాంలో బీసీ బిడ్డలు మంచి చదువులు చదవాలని బీసీ గురుకులాలు కట్టిస్తే ఇవాళ గురుకులాల పరిస్థితి అగమ్య గోచరమైపోయింది. గురుకులన్న ఒక పక్కన ఉరిపోసుకొని చనిపోతా ఉన్నారు. వాళ్ళని దిక్కు చూసేటువంటి పరిస్థితి లేదు. గురుకులాలను కూడా సర్వనాశనం చేసినటువంటి నీచ బుద్ధి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా బీసీలకు స్కాలర్షిప్ లేవి, అవి కూడా రాజ్యాంగబద్ధంగా అడుక్కున్నాయా? బీసీలకు నువ్వు ఇవ్వాలనుకుంటే బీసీ స్కాలర్షిప్ ఇవ్వచ్చు కదా, అవి కూడా ఇవ్వకపోవడానికి ఎందుకు ఇస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే విధంగా 42% ఇవ్వకుండా ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏంటంటే పార్టీ పరంగా ఇస్తా అంటాడు. మరి పార్టీ పరంగా ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగా నిజంగా సాధ్యమవుతుందా అంటే మరొక్కసారి ఈ విధంగా చెప్పి 42% రిజర్వేషన్ తప్పించుకోవాలనే ఓ కుట్ర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ఏ పార్టీ అయినా బీసీల కోసం కొట్లాడదాం, 42% చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ సాధిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.